ఏమో తాకట్టు పెట్టుకుంటాం, మళ్ళీ డబ్బు వచ్చినప్పుడు విడిపించుకుంటాం అంటే సామాన్యుడిలా మాట్లాడావు కానీ ఒక ఎక్స్ మినిస్టర్లా మాట్లాడావా? ఇలాగే ఆయన పూర్తిగా పాడు చేశారన్నమాట. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా జనంలో ఈ వ్యతిరేకత వచ్చిందండి, జనంలో ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం మా పోనేసి ఆయన భజన చేసే కార్యక్రమం మొదలు పెట్టేసరికి వాళ్ళ తాలూకు భజన కోటరీ కొంత ఉంది, ఆ కోటరీ మాటలు విని ప్రధానంగా ఆయన తాలూకు పరపతిని తాలూకు ప్రతిష్టని దిగజార్చుకున్నాడు. ఓకే, అర్థమైందా? తర్వాత ఏంటంటే మీరు ఎవరు వెళ్ళండి జోకులు వేసుకున్నారండి. ఎక్కడైతే గతుకుల రోడ్డు ప్రారంభమవుతుందో అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఎంత జోకండి! పర్రాష్ట్రాల వాళ్ళు ఎక్కడి నుంచి గతుకుల రోడ్డు ప్రారంభమవుతుందో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్, ఎక్కడైతే దీపాలు ఆరిపోతాయో అదే ఆంధ్రప్రదేశ్ అన్నారన్నమాట. అంతకంటే దిగజారిపోయిన పరిస్థితి ఏమిటండి? గతుకుల రోడ్డు, లారీలు, కార్లు అన్నీ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. ఆ బురద వచ్చినప్పుడు టైంలో అయితే చూడాలన్నమాట, చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తుకున్నారండి అందరూ, రోడ్లు బాగు చేయించండి బాబు అంటే ముట్టుకుంటే అది చేయించలేదు. ఇలాంటి దారుణాలు ఎన్నో ఉన్నాయండి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు తాలూకు అరెస్టు మాత్రం జనంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చెప్పావు నిజమే, ముందు 300 కోట్లు అన్నావు, తర్వాత కొంచెం 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 దిగజార్చుకుంటూ 27 కోట్లు అన్నావు. అందులో ఆ డాక్యుమెంట్లో లేదు అది. అందువల్ల కోర్టు ఆయనకి ఏంటంటే ఇది నమ్మశక్యంగా లేదని చెప్పేసి విడుదల చేసింది కోర్టు. ఓకే, మరి ఒక కేసు ఉంటే నువ్వు ఇంత దారుణంగా 73 ఏళ్ళ వ్యక్తిని నువ్వు జైల్లో పెట్టావే, ఒక మామూలుగా కూలర్ లేకుండా, తర్వాత ఏంటంటే కనీసం దోమలు చచ్చిపోవడానికి దోమల మిషన్లు కూడా లేకుండా, డయాబెటిక్ పేషెంటు తెల్లవారుదానేమో చల్లనీళ్ళతో స్నానం చేస్తే చాలా ప్రమాదం, ఆ వేడి నీళ్ళు లేకుండా ఇట్లాంటి దారుణాలు ఉండడం. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ విధంగా జైల్లో ఉన్నాడో ప్రపంచం అంతా తిరగబడింది. ఎందుకంటే ఇక్కడ ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎవరెవరికైతే ఐటీ రిలేట్ అయి ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు. మద్రాసు నుంచి, బెంగళూరు నుంచి, బొంబాయి నుంచి మనుషులు వచ్చారు. వారు కాన్ఫరెన్స్లో వాళ్ళు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారన్నమాట. ఇలాగా వాళ్ళ తాలూకు మద్దతు చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి తీసుకున్నారు, వాళ్ళే కోర్టు వాళ్ళే. మరి ఈయన మీద 48 కేసులు ఉంటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? ఒకటి. రెండోది ఏంటంటే సిబిసిఐడి కన్ఫర్మ్ చేసింది, జైల్లో కూడా వెళ్ళాడు, 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. తర్వాత ఏదో మొత్తానికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, సీఎం అయ్యాడు. సీఎం అయినప్పుడు ఎలాగయ్యాడో ఒక విషయం చెప్తాను. ఇవన్నీ ఓటమికి కారణాలే. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల పాదయాత్ర చేసింది, జగనన్న జైల్లో ఉంటే ప్రచారము చేసింది. ఇంత చేసినటువంటి చెల్లిని దూరంగా పెట్టాడు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ అంటే ఇది ఈ వైఎస్ఆర్ కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ. ఎవరో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ రిజిస్ట్రేషన్ని తీసుకున్నాడు. ఇది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పేరుతో రిజిస్టర్ అయింది కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ యువజన శ్రామిక రైతు పార్టీలో అంటే శాశ్వతంగా అంటే శాశ్వత అధ్యక్షురాలు ఎవరంటే విజయమ్మ. అరే కొన్నాళ్ళు ఆ తల్లిని సైతం వచ్చేసి ఆ తల్లి ఇక నేను అధ్యక్షురాలుగా ఉండను, మన జగన్ బాబు ఉంటాడని కన్నీళ్లతో చెప్పిందండి. మరి తల్లిని దూరంగా చేసేవాళ్ళని ఎవరైనా నమ్ముతారా? అంటే వాళ్ళ తాలూకు అభిప్రాయాలు బయటికి చెప్పరు, ఎవరు నమ్మరు కదా. ఇది సోదరుని దూరం చేశాడు, తల్లిని దూరం చేశాడు. ఆల్మోస్ట్ వాళ్ళు అవాకులు చవాకులు. ఎవరైనా కుటుంబం గురించి మాట్లాడితే నోరు మీ తాట తీస్తా అని చెప్పాలి. తన కుటుంబం తల్లి గురించి కానీ చెల్లి గురించి అని మాట్లాడితే ఈ తల్లిని చెల్లిని ఏకరువు పెడుతూ నోటుకు వచ్చిన మాటలు చివరికి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసేంత వరకు వెళ్ళిపోయారంటే ఆయన ఎంత దుర్మార్గుడో అని పెదలు గమనిస్తారు కదా. అందువల్ల ఎన్నున్నాయి, ఒకటా రెండా, చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఈయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ అండి, ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్
పిల్లల గురించి తప్ప ఏదైనా